యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మీ కొరకు ఉదయకాలం 5 గంటలకు యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం చూడండి, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి గొప్ప చేసేదను అంటున్నాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అంటున్నాడు. ఈ భక్తుడు చెప్తున్న ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు మన జీవితంలో సాఫీగా సాగిపోదు, ఎప్పుడు సంతోషంగా ఉండదు. మన జీవితంలో కూడా ఆటుపోట్లు ఎదురవుతాయి, శ్రమ సంభవిస్తుంది, శోధన వస్తుంది. కానీ వాటన్నిటిలో మనం దేవుడి సన్నిధిలో మనం మొర్రపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆ శ్రమలో మనకు తోడై ఉంటాడు, ఆ శ్రమలో నుండి మనం విడిపిస్తాడు అని రాయబడింది. చాలామంది శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కృంగిపోతారు. కృంగిపోయి ఏమంటారంటే, ఇక నా వల్ల కాదులే, ఇక నా పరిస్థితి అంతా దిగజారిపోయింది, నా జీవితంలో ఇది జరగదు, అసలు నాకే ఎందుకు ఈ సంభవించింది, నాకే ఎందుకు ఈ శోధన వచ్చింది, అసలు నాకే ఎందుకు అంటాడు. జాగ్రత్త వింటారండి. శ్రమ అనేది మన జీవితాల్లో నేను నాశనం చేయటకు రాదు. ఆ శ్రమ ద్వారా ఒక జీవిత పాఠాన్ని నేర్పడానికి కొన్ని సమయాల శ్రమలో నీకు అనుమతించడం జరుగుతుంది. నేను స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, అతడు శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు అంట. విధేయత నేర్చుకున్నాడు. పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, 1వ అధ్యాయము 5వ అధ్యాయంలో చెప్తాడు, ఏమంటాడంటే, ఆ శ్రమ ఏదో మీకు శ్రమ సంభవించిందని మీరు ఏదో జరిగిపోతుంది అనుకోండి, ఆ శ్రమ వలన ఆ కొంతకాలమే ఉంటుంది ఆ శ్రమ, ఆ తర్వాత మీకు మహిమ ఘనత మెప్పు కలుగుటకు అది కారణమవుతుంది అంటాడు. నేను స్తోత్రం. ఈ శ్రమ మీకు దేవుడు మీలో మహింపరుచుకుంటానికి శ్రమ అనుమతిస్తాడు, అంతేగాని ఆ శ్రమలో మీరు నాశనం అవటానికి శ్రమ అనుమతించడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నేను స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ శ్రమ అనేది మన జీవితంలో వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆ శ్రమ వెనకాల సన్మానం కూడా ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భక్తుడు అంటాడు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోక దేవుడికి మొరపెడితే ఆ దేవుడు శ్రమలో తోడై ఉండి వాళ్ళని విడిపించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దావీదు కూడా అంటాడు, శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేది, అతడు నా ప్రార్థన అంగీకరించి అతడు నాకు ఉత్తరం ఇచ్చెను అంటాడు ఆయన. యాకోబు పత్రికలో చెప్తాడు, నీకు శ్రమ సంభవించిందా, అయితే నువ్వు సంఘం పెద్దలను పిలిచి నువ్వు ప్రార్థన చేయించుకో అంటాడు సేవకుల్ని. ఈ రోజున ప్రతి శ్రమ వెనకాల నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు దాచి ఉంచాడు. ఇక్కడ శ్రమ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఒకరోజు మొర్దెకై అనే ఒక పేదవాడు గేట్ దగ్గర వాచ్మెన్ పనిచేసేవాడు ఉన్నాడు. మొర్దెకై. ఈ మొర్దెకై తన పని తాను చేసుకుంటున్నాడు. ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే తన పని తాను చేసుకుంటున్నాడు. గేట్ దగ్గర వాచ్మెన్గా చేసుకుంటున్నాడు మొర్దెకై అనేవాడు. ఇతను యూదుడు, దేవుడు నమ్ముకున్నవాడు. అయితే యూదులకు ప్రధానమంత్రిగా వచ్చినటువంటి హామాను అనేవాడు ఉన్నాడు. హామాను ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతను వస్తున్నప్పుడు అందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. కానీ ఈ యూదుడైనటువంటి మొర్దెకై మాత్రం అతనికి సాగిలపడి నమస్కారం చేయలేదు.
అప్పుడు హామాను దగ్గర తీసుకెళ్ళి చెప్పారు. అతను నమస్కారం చేయలేదంటే అంటాడు, మేము యూదులం కాబట్టి మేము నమస్కారం చేయమంటారు. ఆ రోజు యూదులు అక్కడ వాళ్ళు చాలా నిష్ఠగా ప్రవర్తిస్తారు. అయితే ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని హామాను అనేవాడు, ఇతను నన్ను గౌరవించడా, నన్ను మొక్కడా అని చెప్పని ఈ మొద్దుకైన బట్టి 127 సంస్థానంలో యూదులందరినీ సంహరించడానికి మరణశాసనాన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి అతను మరణశాసనాన్ని రాయించేస్తాడు. ఈ వార్త 127 సంస్థానంలో యూదులందరికీ తెలిసిపోయి కలవరపడిపోతారు. ఈ హామాను అనేవాడు అందరికీ డబ్బులు ఇస్తాడు, చంపటానికి అన్నీ చేస్తాడు. అప్పుడు దేవుడు సన్నిధిలో ఈ మొద్దుకై కృంగిపోకుండా, ఈ మొద్దుకై శ్రమలో వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏం చేస్తాడంటే ఎస్తేరు దగ్గరికి వెళ్తాడు. ఆ ఎస్తేరు ఏముంటుందంటే, తన కూతురు ఎస్తేరు అప్పుడు రాణిగా ఉంటుంది. ఆ ఎస్తేరు ఏముంటుందంటే, ఎదుగో నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి నా భర్తనైనా రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి అనుమతించడానికి, నేను వెళ్ళటానికి అక్కడ ప్రవేశము ఉంచుట న్యాయ వ్యతిరేకత అయినప్పటికీ నేను మీకోసం నేను వెళ్తాను, నేను మరణిస్తాను, రాజుగారి దగ్గరికి వెళ్తాను. అయితే మీరందరూ కూడా ఏం చేయండి, ఉపవాసం ఉండి మీరు 3 రోజులు ఏం చేయండి, 4:16 అంటాడు, నువ్వు పోయి సూసాను కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానలు ముచ్చుకొనకుండా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటాడు. దేవుని స్తోత్రం. శ్రమ సంభవించింది, మరణశాసనం విధించబడింది. ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళని మరణం సకల రాష్ట్ర యూదులందరూ సంహరించబడుతుంది. అయితే మొద్దుకైన భక్తుడు ఎస్తేరు యవనస్తురాలు వెళ్ళి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి 3 దినాలు దేవుడికి మొరపెడతాడు. ప్రభా, ఇదిగో మేమేం తప్పు చేయలేదు, కానీ మాకు మరణశాసనం తీసుకొచ్చాడు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. శ్రమ దినమన్న కృంగి నెడల నువ్వు చేతకాని వాడు రాయబడింది. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏ శత్రువులు పన్నాగను పడుతున్నా, నీకు వ్యతిరేకంగా ఏ మరణకరమైన పరిస్థితులు వస్తున్నా, నీకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వస్తున్నా, నీకు వ్యతిరేకంగా స్టేషన్లో తీర్పులు వస్తున్నా, నీకు వ్యతిరేకంగా నీ ఇంట్లో వాళ్ళు నీకు మీద లెగుస్తున్నా, నిన్ను శ్రమ పెడుతున్నా, నీ జీవితంలో మనుషుల ద్వారానైనా పరిస్థితుల్లో శ్రమ కలుగుతున్నా, నువ్వు కృంగిపోకుండా దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టి నువ్వు ప్రార్థన చేయి. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన న్యాయాధిపతి, ఆయన పరాక్రమ కలిగిన దేవుడు. తన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన తన నమ్ముకున్న బిడ్డలను, తన భక్తులను విడిచిపెట్టే దేవుడు కాదైనా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఏం జరిగింది? 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ రాత్రి దేవుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజున్న అహస్వరోసు ఎద్దుకు వచ్చి కలలో దేవుడు అతనితో కలవరపరిచాడు. ఆ రాజు లేచి నిలబడి ఒక వార్తాపత్రిక తెమ్మన్నాడు. అది తీసుకొచ్చి చదవన్నాడు. ఇది అందరికి అర్థం కాలేదు. ఈ రాత్రి ఏంటి రాజు 12 గంటల టైంలో వార్తలు సమాచారం గ్రంథం తెమ్మంటాడు ఏంటి అని అందరు చదివితే ఏదో కొన్ని వార్తలు చదివాడు. మొద్దుకై ఒక రోజున రాజుగారిని చంపటానికి కొంతమంది బందిపోటు దొంగలు వస్తే ఆ బందిపోటు దొంగలను పట్టిస్తాడు మొద్దుకై. రాజుగారి ప్రాణాలనే కాపాడుతాడు. రాజుగారు అంటాడు, ఈ మొద్దుకై ఏమైనా బహుమతి ఇచ్చాడా అంటాడు. అవి ఇవ్వలేదయ్యా. ప్రధానమంత్రి ఎవరు? హామాన్ అయ్యా. అవునా, సరే హామాను పిలిపించండి అంటాడు. హామాన్ అంటాడు, ఒక వ్యక్తికి బహుమానం ఇవ్వాలంటే ఏం చేయాలంటే హామాన్ అంటాడు, నాకే కదా బహుమానం ఇస్తాడని రాజుగారిలాగా గుర్రం ఎక్కాలి, రాజుగారి వస్త్రాలు ధరించాలి, రాజుగారి కిరీటం పెట్టాలి, సేమ్ టు సేమ్ రాజుగారిలో ఉండాలి అంటాడు. అప్పుడు ఆ రాత్రి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 3వ దినం ఉపవాసం ఉన్న తర్వాత నువ్వు పోయి ఆ మొద్దుకైకి నువ్వు చెప్పిన ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆ మొద్దుకైకి చేసి అతన్ని నా గుర్రం మీద ఎక్కించి రాజ్యం అంతటా ఊరేగించమని అంటాడు. దేవుని స్తోత్రం. శ్రమ వెనకాల సన్మానం ఉంటుంది. శ్రమలో కృంగిపోకూడదు. హల్లెలూయా. సన్మానం వచ్చింది. అప్పుడు హామాను అదే శత్రువు చేతి ఊరేగిస్తున్నాడు. రెండోది ఏమైందంటే, అతడు శ్రమలో ఎస్తేరు వెళ్ళి అడిగింది,
మేమేం చేసామయ్యా రాజు దగ్గరికి వెళ్తే ఎస్తేరు నీకేం కావాలని అడిగాడు. నేనేం చేశానయ్యా, మా జాతి వారు ఏం చేశారు, మేమేం తప్పు చేశాం అంటే ఎవడు ఈ శాసనం రాసిందంటాడు, ఈ దుష్టుడైన హామాన్ అని చెప్తాడు. అప్పుడు రాజు ఏమంటాడు తెలుసా, సరే ఆ శాసనాన్ని తిరగరాసుకొని మీరు వెళ్ళి అని చెప్పి యూదులకు మరణశాసనం తీసివేసి అది శాసనం అంతా తిరగరాయబడింది. జ్ఞాపకం చేసుకోండి, ఏ హామాన్ అయితే ఉరికంబాన్ని మొద్దుగా కోసం తయారు చేశాడో అదే ఉరికంబం మీద హామాను ఉరితీయమని రాజుగారు సెలవిస్తాడు. దేని స్తోత్రం. ఒకటి, శ్రమలో వీరికి సన్మానం దేవుడిచ్చాడు. 2, ఈ శ్రమలో దేవుడికి మొరపెడితే శ్రమలో నుండి దేవుడు ఏం చేశాడు, విడిపించాడు, తప్పించాడు. ఈరోజు నీకు కలుగుతున్న ప్రతి శ్రమ నుండి, ప్రతి శోధ నుండి, ఎవరి ద్వారా నీకు శ్రమ కలుగుతుందో, ఎవరి ద్వారా నీకు టార్చర్ అనిపిస్తున్నావో, కంపెనీలో నువ్వు చేసే చోట, ఉద్యోగంలో చేసే చోట, ఇంట్లో వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా నువ్వు శ్రమ అనిపిస్తున్నావో దేవుడు నీకు తోడయుండి శ్రమలో విడిపిస్తాడు. ఒకటి, శ్రమలో సన్మానం ఇచ్చాడు దేవుడు. 2, శ్రమలో అతన్ని 120 సంవత్సరాల యూదులను దేవుడు విడిపించాడు, మరణశాసనం విడిపించాడు. 3, ఇందాక చెప్పాడు కదా, ఏమన్నాడైనా శ్రమలో అతనికి తోడయండి విడిపించేదను. అతను 91వ కీర్తన మనం చదువుతాం 15వ వచనం, అతన్ని విడిపించి గొప్ప చేసిన అంటాడు. దేని స్తోత్రం. విడిపించాడు. 3ది గొప్ప చేశాడు. ఈ మొర్దెకై అన్న వ్యక్తి ప్రభు కొరకు ప్రార్థన చేశాడు కదా శ్రమలో. అయితే ఏం చేశాడు దేవుడు, ఏ ప్రాంతాల్లో అయితే కంగలార్చి కన్నీరు కాచి మొరపెట్టాడో ఆ యూదులందరికీ కూడా ఆ అహస్వరోసు రాజు ఏం చేశాడు తెలుసా అండి, ఈ గేట్ దగ్గర వాచ్మెన్ని యూదులకు ప్రధానమంత్రిగా నియమించాడు. దేని స్తోత్రం. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. దేవుడు తన భక్తులను వదలడండి. యూదులకు ప్రధానమంత్రిగా ఏం చేశాడు చెప్పండి, ప్రధానమంత్రిగా అతన్ని గొప్ప చేశాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలిగినగా. అప్పుడు 120 సంస్థానములకు గేట్ దగ్గర వాచ్మ్యాన్ అతను గొప్పవాడుగా మార్చబడ్డాడు. 3వది, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేతను, నా రక్షణ అతనికి చూపించేతను. దీర్ఘాయువునిచ్చాడు. మరణశాసనం వచ్చి మధ్యలోనే చంపేస్తానన్నాడు, కానీ వాళ్ళకి దేవుడు దీర్ఘాయువునిచ్చాడు. వారు తరతరములకు దీవించకరంగా మార్చబడ్డారు. దేని స్తోత్రం. ఈరోజు నీకు శ్రమ కలిగిందా, ప్రభు శ్రమలో నీకు ఏమంటాడు, తోడే అంటాడు. ఈరోజు ప్రతి శ్రమ, ఏ శ్రమ వచ్చినా సరే కృంగిపోకుండా, భయపడిపోకుండా ఆ శ్రమలో దేవుడి పాదాలు పట్టుకొని దేవుడికి మొరపెట్టు. నీకు కలిగిన ప్రతి శ్రమలో నుండి దేవుడు వినిపిస్తాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలోంచి దేవుడిని తప్పిస్తాడు. నేను స్తోత్రం. విన్నారు కదా, మొర్దెకై శ్రమ వచ్చినప్పుడు, తన జాతి వారి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏం జరిగింది, ఆ దుష్టుడైన హామాను ఎవడి వల్ల శ్రమ వచ్చిందో వాడిని దేవుడు ఉరికంబని చేయించాడు. వాడు తీసిన గోతులు వాడే పడ్డాడు. ఇప్పుడు ఎవడి వల్ల శ్రమ వచ్చిందో వాడి అధికారాన్ని దేవుడు ప్రార్థించినటువంటి శ్రమ పొందిన వాడికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ శ్రమలో నిలబడి ప్రార్థన చేసిన మొర్దెకైకి దేవుడు ఎక్కడ ఏడ్చి కన్నీరు కాచాడు, ఏ వీధులు ఏడ్చి కాచాడు, ఆ వీధులన్నీ తిరిగి ఊరేగించబడ్డాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావో, ఎక్కడ బాధపడుతున్నావో ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. శ్రమలో నుంచి నిన్ను విడిపిస్తాడు. శ్రమలో నీకు సన్మానం చేస్తాడు. దేవుడు ఘనపరుస్తాడు. శ్రమలో నీకు తోడైండి. ఎక్కడైతే నువ్వు కోల్పోయావో, ఎక్కడైతే నిందించబడో అక్కడే నిన్ను గొప్ప చేసి దీర్ఘాయుతో తృప్తిపరిచి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చండి. ఎవరి బిడ్డలు శ్రమ పొందుతున్నారో ఈ శ్రమలన్నింటిలో కూడా బిడ్డలు తోడుగుండి ఆ శ్రమలో విడిపించి వాళ్ళని ఆశీర్వదించండి. యేసు నామమున తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.